నువ్వు బయటికి తీయటం కాదు, నువ్వు చేయదగ్గదేంటి? సరే, పాపమో పుణ్యం వాడిని ఎత్తుకొచ్చింది, ఆడు మోస్తున్నాడు, నువ్వు చేయదగ్గదేంటి? ఇంకొకటి చెప్పనా, కొన్నిసార్లు మన స్పందనను గుర్తించడానికే కొంతమంది వ్యక్తులకు సమస్యలు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఆ సమస్యల్లో మన స్పందన ఏంటో దేవుడు పసిగట్టడానికి కొంతమంది వ్యక్తులు కొన్ని ఇబ్బందులు వచ్చేటట్టు మన కళ్ళ ముందు దేవుడు అనుమతిస్తాడు. అప్పుడు మన హృదయం కొట్టుకుంటుందా, స్పందిస్తుందా? వాళ్ళు చేస్తారులని మన దగ్గర అవకాశం ఉన్నా కూడా చేతులు దులిపేసుకొని వెళ్తున్నామా? మొత్తం రాయబడతాయి అక్కడ. నేను చెప్పేది వేస్ట్ మ్యాటర్ కాదు, దీన్ని సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు. చాలా కీలకమైన విషయాలు ఇవి. ఎంతమందికి అర్థమవుతుంది? ఖచ్చితంగా తీసుకోండి. దేవుడు పరిగణలో తీసుకుంటాడు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళ యోగ్యత అయోగ్యతను ఎంచొద్దు. నిజంగా వాళ్ళు బాధపడుతుంటే, అది జెన్యూన్ అయితే తప్పకుండా నువ్వు చేయదగ్గ సాయం నీకు ఓపిక ఉంటే చెయ్యి. లేకపోతే కనీసం ప్రార్థన అన్న, దేవా బిడ్డకి సాయం చేయి ప్రభు, నేనేం చేయలేకపోతున్నా, నా దగ్గర ఆ పరిస్థితి లేదని, నీకు చేయదగ్గది నువ్వు చేయి. లేకపోతే కనీసం ప్రార్థన, లేదా చేసేవాళ్ళనన్నా చూపించదుగా ఫలానోళ్ళు చేస్తారు పోయా. కానీ దిక్కుమాలిన వేదాంతాలు చెప్పి వాళ్ళ పాపం అట్ట చుట్టుకుంది, వాళ్ళ కర్మ అట్ట గాలింది, మనం మంచిగుంటే మంచి క్రమాలు వస్తాయి, అట్లాంటి పాపిష్టి పనులు చేసి అట్ట కర్మ గాలిద్ది, ఏం చేద్దాం, ఎవడిదోడు మొయ్యాలి మనకెందుకు అని దులిపేసుకొని పోవద్దు. ఏం చేయాలి చెప్పండి? కనికరము చూపాలి. ఇప్పుడు ఆ యాజకుల్లో కనికరం ఉందా? కనికరం లేని వాడి యాజకత్వం ఎందుకు పనికి వచ్చిందండి? మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నుడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా, నన్ను విడిచిపోకయ్యా. వేస్తే కేక, చక్క 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 నడుచుకుంటే అల్లంత దూరం పోయిన అడుగులు టక్కుమని ఆగిపోయినాయి. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ, నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నీవు తప్ప నాకి లోకంలో నీకు తప్ప నాలో ఎవరికి. ఏమండి, కళ్ళు లేనోడు బాబో ధర్మం బాబో ధర్మం బాబు అని కూర్చొని అడుక్కుంటున్నాడు. పెద్ద గుంపు వెళ్తుంది ఆయన ముందుగా. ఇంతమంది జనం పోతున్నారు, చెవులు బాగా పనిచేస్తాయి కళ్ళు లేని వాళ్ళకి. ఇంతమంది జనం పోతున్నారు ఏందని అందరూ పోయారు చాలా దూరం. ఆ చివరోని పట్టినాడు, బాబు 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 బాబు, ఎవరు బాబు, ఎవరు వచ్చారు, ఇంతమంది జనం పోతున్నారు? అతడు అన్నాడు, నీకు తెలీదా? అవును, నీ కళ్ళు లేవు కదా, నజరేయుడగు యేసు ఈ త్రోవను వెళ్ళాడు అన్నారు. వాడి గుండె జారిపోయింది, ఎందుకంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యా, దావీదు కుమారుడు నజరేయుడైన యేసు ప్రభు వెళ్ళాడా ఈ త్రోవలో నా ముందు? అయ్యయ్యో, ఈ గుడ్డోడి మీద ఆయన కనికరాలా లేదా? నన్ను చూసి దాటిపోయాడా? ఆయన కోసం ఎదురు చూస్తున్నాను అయ్యా నేను. అయ్యా, నేను కేకేస్తే అందుతాడా? ఆహా, దూరం పోయాడు, వెళ్తే వెళ్ళాడు, నేను కేకేస్తా అని ఇక అరుస్తున్నాడు. దావీదు కుమారుడా, యేసు యేసు
అరవటం మొదలు పెట్టాడు. అయ్యో ఆయన కోసమే నేనుంది. దావీదు కుమారుడా యేసు, అద్దు ఆగిపోయాడు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, దాటిపోకయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆగిపోయాడు అక్కడ. కొంతమంది వచ్చి అంటారు, బైబిల్లో రాస్తుందండి, ఆ సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ బైబిల్లో రాస్తుంది. కొంతమంది వచ్చి, రేయ్ గుడ్డోడా నోర్మై అరవాకో బెదిరిస్తున్నారు. ఆ దరిద్రులు ఏం చేయాలండి? ఆ దరిద్రులు ఏం చేయాలి? కళ్ళు లేనోడు ఇక్కడ ఉన్నాడు, కళ్ళు లేనోళ్ళ కళ్ళు యేసయ్య ఇస్తున్నాడు అని అవసరమైతే వీళ్ళు నిలబడి యేసుని కేక వేసి ఆయన ఆపి వీడిని తీసుకెళ్ళాలి అక్కడికి. కేక వేయాల్సిన వాళ్ళు కేకలు వేసేవాడి నోరు మూపిస్తున్నారు. కొంతమంది అంతే, రక్షించే యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ఆపుతుంటారు. మనమేంది, మన కులమేంది, మనం ఇంత ఎట్లా పోతావు నువ్వు అక్కడికని నీ నోరు మూపించడానికి, నీ కాళ్ళు అణచివేయటానికి, నిన్ను ఆపటానికి ప్రయత్నిస్తుంటారు. పనికి మాలిన మోక, పనికి మాలిన పాపిష్టి మోక, కనికరం లేని మోక, జాలి దయ కరుణ లేని మోక. వాళ్ళ మాటల కోసం ఆగాల నువ్వు? నీ దీన స్థితి వాళ్ళకి తెలుసా? నీ గుండె గాయం వాళ్ళకి తెలుసా? నీ ఇంట్లో పరిస్థితి వాళ్ళకి తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే క్లాసులు ఇయటానికి వచ్చారు. క్లాసులు ఇయటానికి నువ్వు తిన్నావో లేదో తెలుసా దరిద్రులకి? నీ ఇంట్లో జరుగుతుందో లేదో తెలుసా దరిద్రులకి? నువ్వు చావాలనుకున్నావు అన్న సంగతి తెలుసా దరిద్రులకి? వాళ్ళ క్లాసులు నువ్వు పట్టించుకోవాలా? వాళ్ళు ముయ్యమంటే నోరు ముయ్యాలా? వాళ్ళు ఆగమంటే చర్చికి ఆగాల నువ్వు? ఎవరురా మీరు? ఎవరు మీరు? ఎక్కడొచ్చారా మీరు? నాకు ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఆయన కృప. ఈరోజు నేను బ్రతికి బట్టగట్టి తిరుగుతుందంటే నా ప్రభు దయ. మీరు మొత్తం కట్టకట్టుకొని వెలేసుకుంటే వెలేసుకోండి. మీరు నన్ను వెలేయటం కాదు, నేనే మిమ్మల్ని వెలేస్తాను. పడే మీరు నన్ను ఏం పిలవద్దు, నేను పిలవను మిమ్మల్ని. నాకు పరిశుద్ధులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. లారీలు కొన్నారా నాకు? క్రీస్తు రక్త సంబంధికులు. అట్లా అంటే పరిగెత్తుతారు నాకు. అసలు ఎవరు రాకపోయినా పర్వాలా, నాకు యేసు చాలు. ఎవరి మాటల కోసమో, ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో, ఏ కులం కోసమో, ఏ మతం కోసమో, ఏ ఆచారం కోసమో నేను ఆగను.
నాకు యేసు కావాలి, నాకు యేసు చాలు. ఎవడో చెబితే నేను ఆగను బాప్తిస్మానికే, నేను బాప్తిసం పొందుకుంటా, నాకు యేసు కావాలి. కొంతమంది చర్చికి పోతే పోయావు కానీ బాప్తిసం పొందొద్దు అంటారు. అంటే ఫ్లైట్ ఎక్కితే ఎక్కావు కానీ ఏం తీసుకోవద్దు, బోర్డింగ్ పాస్ తీసుకోవద్దు. అరే ట్రైన్ ఎక్కినప్పుడు టికెట్ తీసుకోపోతే ఎట్లా, ఫ్లైట్ ఎక్కేటప్పుడు బోర్డింగ్ పాస్ లేకపోతే ఎట్టా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిసం అందకపోతే ఎట్టా? ఎవడి కోసం ఆగాల? ఎవడు కాపాడేది? భూమి మీద అయినా చచ్చిన తర్వాత నిత్య నరకం నుంచి నిత్య జీవానికైనా కాపాడేది నా యేసు, నా ప్రభు.